Friends, this is Ram. Today I will explain B forms. ఓకే. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తున్నాను. ఈ బీ ఫార్మ్స్ అంటే ఉండుట, తెలుగు మీనింగ్ ఉండుట అని మీనింగ్ వస్తుంది. అంటే బీ ఫార్మ్స్ అంటే ఏం లేదు. ఈ బీ ఫార్మ్స్ అనేది ఏదైనా ఒక స్థితి, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. ఉండుట, నేను ఎలా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను స్టూడెంట్ని. చూసారా, ఇలా స్థితిని తెలియజేస్తుంది అనమాట. ఈ స్థితిని తెలియజేస్తుంది. ఓకే. అసలు ఈ బీ ఫార్మ్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, అంటే బీ ఫార్మ్స్కి ఒక లక్షణం ఉంటుంది సార్. ద మేజర్ థింగ్ ఒక లక్షణం ఉంటుంది. ఈ లక్షణం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా బీ ఫార్మ్స్ అంటే చాలా 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 ఈజీ. ఓకే. ఈ బీ ఫార్మ్స్ లక్షణం ఏంటంటే, ఈ బీ ఫార్మ్స్ని యొక్క ముఖ్య లక్షణం అంటే సబ్జెక్టు కదలదు. అంటే సబ్జెక్ట్ అంటే ఏమి లేదు. ఇక్కడ చూసారా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. వీటిని సబ్జెక్టు ఆర్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ అంటే ఏం లేదు సార్. వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటారు. ఓకే. ఇక్కడ ఏమంటున్నాను, సబ్జెక్టు కదలదు అంటున్నాను. ఓకేనా. అంటే కదిలేవైనా కదలని స్థితిలో, కదిలేవైనా లేదా కదలనివైనా, దాంట్లో కదిలేవైనా కదలని వాటిని, అదే కదలకుండా ఉండే వాటిని స్థితిని తెలియజేయడానికి బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తాను, కదిలేవైనా కదలనివైనా కదలకుండా ఉండే స్థితిని తెలుపుటకు ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఈ బీ ఫార్మ్స్ను ఏంటంటే, ఈ బీ ఫార్మ్స్ని డివైడ్ చేశారు సార్. ఎలా అంటే, ప్రజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏది వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వచ్చిందానికి యాము, వి, యు, దే వస్తే ఆరు, హీ, షీ ఉంటుంది ఈజు, అలా యూజ్ చేయాలి. సో ప్రజెంట్లో అయితే మనకి బీ ఫార్మ్స్ని యామ్, ఈజ్, ఆర్ కింద డివైడ్ చేశారు. ఓకే. తర్వాత యూజ్ చేయాలి ప్రజెంట్లో. అదే పాస్ట్లో అయితే వాజ్ వర్ కింద. పాస్ట్ అయితే వాజ్ వర్. పాస్ట్లో అయితే వాజ్ వర్. ఫ్యూచర్లో అయితే విల్ బీ, షల్ బీని యూజ్ చేయాలి. ఫ్యూచర్లో అయితే ఏంటి, ఇక్కడ రాస్తుంది. ఫ్యూచర్లో సబ్జెక్టు స్థితిని తెలియజేయడానికి విల్ బీ, షల్ బీ. ఇక్కడ చూడండి, ప్రజెంట్లో సబ్జెక్ట్ని స్థితిని తెలియజేయడానికి యామ్, ఈజ్, ఆర్ను బీ ఫార్మ్స్ ఇవన్నీ. ప్రజెంట్లో అయితే ఈ బీ ఫార్మ్స్. పాస్ట్లో అయితే వాజ్ వర్, సబ్జెక్ట్ కదలకుండా స్థితిని తెలియజేయడానికి విల్ బీ, షల్ బీ. ఓకే. ఇక్కడ వరకు అర్థమైంది కదా. అసలు ముఖ్య లక్షణం గుర్తుపెట్టుకోండి, బీ ఫార్మ్స్ అనగానే సబ్జెక్టు కదలదు అంటే అక్కడ యాక్షన్ ఉండదు. మీరు ఇంకో రకంగా గుర్తుపెట్టుకోండి, బీ ఫార్మ్స్ అనగా డెడ్ బాడీస్ అనుకోండి, శవాలు. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీస్ ఏమైనా కదులుతాయా? ఏం కదలవు కదా. బీ ఫార్మ్స్ వినగానే మనకి ఏం గుర్తు రావాలంటే డెడ్ బాడీస్. అక్కడ యాక్షన్ ఉండదు. దట్స్ ఆల్. ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రజెంట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, యామిజాన్. పాస్ట్లో వజ్వర్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, విల్ బీ, షల్ బీని ఎప్పుడు యూజ్ చేస్తాం, నేను క్లారిటీగా చెప్తాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్లాస్లో ఉన్నాను. ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అంటే ఇప్పుడు నేను ప్రస్తుతమే చెప్తున్నాను కదా, ప్రజెంట్ బీ ఫార్మ్ ప్రజెంటే కదా నేను మాట్లాడేది. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను అంటే అక్కడ యాక్షన్ ఉందా? నేను క్లాస్లో ఉన్నాను అన్నాను కానీ నేను క్లాస్లో మాట్లాడుతున్నాను, వింటున్నాను, రాస్తున్నాను అని చెప్పట్లా. నేను క్లాస్లో ఉన్నాను. అప్పుడు నేను కదా, అక్కడ సబ్జెక్ట్ ఏమొస్తుంది, ఐ కదా. ఐ యామ్ ఇన్ ద క్లాస్. ఓకే. ఐ యామ్ ఇన్ ద క్లాస్. తర్వాత నేను నిన్న క్లాస్లో ఉన్నాను. అప్పుడు ఏం చెప్తారు చాలామంది చేసే మిస్టేక్, ఐఎమ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అంటారు. ఐఎమ్ ఇన్ ద సార్ నేను రాస్తాను తర్వాత చూపిస్తాను. ఐఎమ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అంట. రాంగ్. ఐఎమ్ ఇన్ సారీ మళ్ళీ రాస్తాను. ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది, దానివల్ల సరిగ్గా రాయలేకపోతున్నాను. ఐఎమ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అంటున్నాను, ఇది రాంగ్. ఎలా అనకూడదు. ఐ వచ్చినప్పుడు ఏం రావాలని నేను చెప్తాను, ఎప్పుడు వాజ్ వర్ యూజ్ చేయాలనేది. ఐ వచ్చినప్పుడు పాస్ట్ నిన్న క్లాస్లో ఉన్నాను కానీ ఐ వాజ్ ఇన్ ద క్లాస్ ఎస్టర్డే అనాలి. సో ఎందుకంటే నిన్నటి ప్రోగ్రామ్ని నేను నిన్నటి సిచ్యువేషన్ చెప్తున్నాను కాబట్టి బీ ఫార్మ్స్గా వాజ్ వర్ యూజ్ చేయాలి. ఓకే. అలా కాదు, నేను రేపు క్లాస్లో ఉంటాను, ఇవాళ నేను
నిన్న లేను, రేపు ఉంటాను. నేను ఈ టైంకి రేపు ఉంటాను. అప్పుడేం రాస్తాను? ఐ విల్ బీ. ఇక్కడ ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ టుమారో అనాలి. కొంతమంది ఐ యామ్ ఇన్ ద క్లాస్ టుమారో అంటారు. దట్ ఈజ్ రాంగ్. అది అలా వాడకూడదు. ప్రజెంట్లో అయితే యామ్ ఈజ్ వాడాలి, పాస్ట్లో అయితే వాజ్ వర్ కింద వాడాలి, ఫ్యూచర్ అయితే విల్ బీ షల్ బీ వాడాలి. ఓకే, ఇక్కడ యామ్ ఎప్పుడు వాడాలంటే ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలి, బీ యూ దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి. ప్రజెంట్లో హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఇవి ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఎప్పుడైనా నేను చెప్పేటప్పుడు ఏంటంటే కొంచెం కంటెంట్ మాత్రం అర్థం చేసుకోండి. ఈ వీడియో ఇవన్నీ అంటే కొంచెం కెమెరా లేదు, ఫోన్తో తీస్తున్నాను, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే, జస్ట్ మీరు కంటెంట్ అర్థం చేసుకుంటే సరిపోద్ది. కొంచెం వీడియో క్లారిటీ అది కొంచెం ఫ్యూచర్లో మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకే, సరే. యామ్, ఐ యామ్, యామ్ ఇంగ్లీష్ మీనింగ్. ఆ యామ్ అనేది ఇంగ్లీష్ మీనింగ్ విత్ ఏంటంటే ఐ యామ్. చూసారా? ఐ యామ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ లాయర్, ఐ యామ్ ఇన్ ద గ్రౌండ్. చూసా? ఐతో స్టార్ట్ అవుతుంది. యామ్ అనేది ఐ. తెలుగు మీనింగ్ ఏంటంటే నేను. అంటే మీరు గురించి మీరు చెప్పుకున్నప్పుడు ఈ ఐ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉండదు చూడు. నేను సంతోషంగా ఉన్నాను అంటే ఏంటి? ఐ సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్ యామ్. ఇక్కడ చెప్పాను కదా అక్కడ ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలని. ఐ యామ్ హ్యాపీ అంటే ఇక్కడ ఏముంది? ఈ సెంటెన్స్లో మీకు ఏదైనా యాక్షన్ కనపడ్డదా? నేను ఇందాక చెప్పాను బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యాక్షన్ ఉండదు. మీకు ఏమైనా యాక్షన్ కనపడ్డదా? లేదు కదా. ఐ యామ్ హ్యాపీ అంటే ఇప్పుడు పేరు చెప్పిన ఇప్పుడైనా ఇంకా అర్థం చేసుకోవాలి. ఐ యామ్ హ్యాపీ అంటే ఇప్పుడే అని. నేను నిన్న హ్యాపీగా ఉన్నా, ఐ వాజ్ హ్యాపీ. నిన్న హ్యాపీగా ఉన్నాను, ఐ వాజ్ హ్యాపీ. ఇక్కడ నేను ఐ అనగానే యామ్ అని ఐ వచ్చినప్పుడు ఏం రావాలి? యామ్ రావాలి. ఓకే, నేను విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్. చూసి ఐ వచ్చింది, యామ్ వచ్చింది, స్టూడెంట్. నేను విద్యార్థిని. ఇక్కడ యాక్షన్ ఉందా? సో డెడ్ బాడీస్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ నేను సిద్ధంగా ఉన్నాను, ఐ యామ్ రెడీ. నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఐ యామ్ ఎట్ హోమ్. నేను నిన్న ఉన్నానంటే ఐ వాజ్ ఎట్ హోమ్ అనాలి. నేను రేపు ఉంటానంటే ఐ విల్ బి ఎట్ హోమ్ అనాలి. సో ఈ డివైడెడ్ కింద చేశారు కదా, ఇలా డివైడెడ్ కింద చేశారు. సో తర్వాత ఈజీ అంటే ఇంగ్లీష్ మీనింగ్ విత్. యూజ్ టు హీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఈ తెలుగు మీనింగ్ ఒకసారి ఈజ్ అనేది యూజ్ టు హీ కానీ షీ కానీ ఇట్ కానీ అంటే సింగులర్ మీన్స్ ఏంటంటే సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు రాణి ఇలా సింగులర్ నేమ్స్ వచ్చిన నౌన్స్ అంటే ఏం లేదండి. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే మీ ఎదుట కనపడే ప్రతిదీ నౌనే. ఓకే, మీ ఎదుట కనపడే ప్రతిదీ నౌనే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాన్ కనపడుతుంది, ఫ్యాన్ నౌనేగా. సో ఇలాగా హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్గా వచ్చిన ఏ నేమ్ అయినా సరే ఇలా సింగులర్గా వస్తే మీకు తెలుగు మీనింగ్ ఏంటంటే అతను. హీ అంటే ఏంటి? అతను. షీ అంటే ఆమె. అది అంటే ఇట్ అంటే అది. ఒక వ్యక్తి గారు సింగులర్ గురించి. ఏ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మనం ఈజీని తెలుగు మీనింగ్ ఏంటంటే అతను, ఆమె, అది, ఒక వ్యక్తి, వస్తువులు ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇక్కడ హీ అంటే ఏంటి? అతను. హీ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ హీ వచ్చినప్పుడు ఏమొచ్చింది? సబ్జెక్ట్ ప్రొనౌన్. హీ వచ్చినప్పుడు ఏమొచ్చింది చెప్పాను కదా. ఇక్కడ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. అంటే సింగులర్ కదా. హీ అంటే అతడు సింగులరే కదా, ఒక వ్యక్తి గురించే. సో అతను నా అన్న లేదా తమ్ముడు. ఓకే, ఇక్కడ ఏమైంది? అతను నా అన్న తమ్ముడు అంటున్నాను కానీ ఇక్కడ యాక్షన్ ఏమైనా ఉందా? యాక్షన్ మీకు ఏమైనా కనిపిస్తుంది? అతను నా తమ్ముడు. ఇక్కడ మీనింగ్ నా తమ్ముడు స్థితి అంతే. అక్కడ నా తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు లేదంటే నన్ను మాట్లాడమంటున్నాడు అని అంటలా. అతను నా తమ్ముడు అంటున్నాం అంటే అక్కడ యాక్షన్ లేదు. ఓకే, యాక్షన్ లేదు అంతే. దేర్ ఈజ్ నో యాక్షన్. సెకండ్, షీ ఈజ్ ఎ టీచర్. ఆమె ఒక టీచర్. షీ ఈజ్ వచ్చింది సరే. షీ అనగానే ఈజ్ ద టీచర్. ఆమె ఒక టీచర్. తర్వాత ఇట్ అంటే అది సింగులరే కదా. అది ఇట్ ఈజ్ ఏ క్యాట్. అది ఒక పిల్లి. రామ్ ఈజ్ బిజీ. ఇక్కడ రామ్ చూసా పేరు అంటే మీకు అర్థం అవ్వడానికి పేరు కూడా పెట్టాను. రామ్ కానీ రాజు, రాణి, సీత ఎలా ఒక సింగులర్ నేమ్ వచ్చినప్పుడు మనకి ఈజ్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాం. రాము ఈజ్ బిజీ అంటే రాము బిజీగా ఉన్నాడు. నిన్న రాము బిజీగా ఉన్నాడు అంటే మీరు చెప్పండి ఒకసారి. నేను సైలెంట్ అనుకోండి. నిన్న రాము బిజీగా ఉన్నాడు ఏమనాలి?
రాము వాజ్ బిజీ అనాలి. ఆ వాజ్ వర్ ఎప్పుడు యూజ్ చేయాలో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో బుక్ అన్నాను కానీ బుక్స్ అనలా. బుక్స్ అంటే మళ్ళీ ద బుక్స్ ఆర్, ఇక్కడ చూడండి బుక్ అన్నాను, అందుకని బుక్స్ అన్నాను అనుకో ప్యూరల్ అయిపోద్ది. అప్పుడు బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ అనాలి, ఈజీ వాడకూడదు. ఓకే, నెక్స్ట్ ఆర్ ఇంగ్లీష్ మీనింగ్ యూజ్డ్ విత్, అంటే ఈ ఆర్ అనేది ఎప్పుడు యూజ్ అవ్వాలి, యూ కానీ బీ. ఇక్కడ యూ అనేది మనం ప్యూరల్గానే తీసుకోవాలండి. బీ దే ఆర్ ప్యూరల్ నౌన్స్. ప్యూరల్ నౌన్స్ రాజు రాణి రెండు కలిపేసినప్పుడు అతడు రాజు రాణి వాళ్ళిద్దరూ క్రికెట్ ఆడుటకు గ్రౌండ్లో ఉన్నారు. అలా రాజు రాణి గ్రౌండ్లో ఉన్నారు. అలా తెలుగు మీనింగ్ చెప్తాను. నువ్వు అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఆర్ అనగానే యు వి దే ప్యూరల్ నౌన్. యు అంటే నువ్వు, వి అంటే మేము, వారు, దే అంటే వారు. లేదా అనేక మంది అంటే ఎక్కువ మంది గురించి మనం చెప్పంటే చాలామంది గ్రౌండ్లో ఉన్నారు. ఏ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్. చూసా అలా ఎలా అంటున్నాను, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ఇన్ ద గ్రౌండ్. వస్తువుల గురించి, థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఆర్ అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి థింగ్స్ అనేవి ఆర్ అంటాం అనమాట. ఆర్ యూజ్ చేయాలి, మన సబ్జెక్ట్ ప్రోనౌన్ కింద ఆర్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మేము ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ ఏముంది, మేము ఉన్నాము అంటే ఇక్కడ మేమనే కదా. మేమంటే వి, వి అంటే ఎక్కువే కదా. వి అంటే ప్యూరలే కదా. ప్యూరల్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఆర్ రావాలి సార్. తర్వాత ఇన్ ఆఫీస్, వీఆర్ ఇన్ ఆఫీస్, మేము ఆఫీస్